ప్రతి వీడియోలో నేను ఎందుకు చెప్తానంటే మాకు కూడా ఒక చిన్న ఇల్లు కావాలి కాబట్టి ప్రతిసారి కూడా నేను దాన్ని గుర్తు చేస్తూనే ఉంటాను. నా జీవితం మొత్తం ఇలా అద్దింట్లోనే తోమటం, కడగటం, ఊడవటం, తుడవటం ఇట్లానే సరిపోయిద్దేమో. హలో అండి, ఈరోజు నేను ఈ కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నానండి. క్లీన్ అంటే బొద్దింకలు అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి. పోయిన సంవత్సరం అయితే క్లీనింగ్ అంటే పేపర్లు మార్చటమేను, అంతే తప్ప ఏం లేదండి. మాది శుభ్రంగానే ఉండిద్ది, అంత మరీ గలీజ్గా అయితే అసలు ఏమి ఉండదు కిచెన్. ఇప్పుడైతే ఈరోజు సండే రోజు ఈరోజు మాకు హాలిడే ఉండేది కాబట్టి కొద్దిగా ఏంటంటే బూజు ఏమన్నా ఉంటే బూజు అనేది దులిపేసి ఈ కిచెన్ అనేది పేపర్లు అయితే మారుద్దామని డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి టైము 1 గంట అయిందనమాట. పేపర్లు చూసారా ఎంత మడ్డిగా ఉన్నాయో. ఇవన్నీ కూడా ఇప్పుడు మార్చేసి, ఎందుకంటే గిన్నెలు అనేవి ఎప్పుడప్పుడు ఇవన్నీ కూడా వాడుతూనే ఉంటాము, అలానే తోముతూనే ఉంటాము. ఇంకా పైన వచ్చేసి ఇవన్నీ కూడా ఇవి కూడా ఎప్పుడు మారుస్తూనే ఉంటాము, కడుగుతూనే ఉంటాము. ఎక్కువ ఏంటంటే ఇంకా నేను ఏదో ఒకటి పెట్టి అది తోమటానికి అయితే బయట వేస్తాను. మా పని మనిషి అయితే తోమిద్ది అనమాట. సో ఈరోజు కొంచెం ఒక 3 గంటలు స్పెండ్ చేసి, ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి మాకు జాబులు వెళ్ళాలి, టైం ఉండదు కాబట్టి. వర్షాకాలం వచ్చేసింది, అంత దుమ్మేమి ఉండదు, బయట అంతా మాది ఓపెన్ ప్లేస్ ఉండేది కాబట్టి ఎక్కువ దుమ్ము ఉండిద్ది. ఇప్పుడైతే నేను మొత్తం పేపర్లు తీసేసి శుభ్రంగా అయితే పేపర్లు మార్చేసుకుంటాను. ఈ పేపర్ల కింద అయితే బొద్దింకలు చాలా ఉంటాయి. నేను ఇదివరకు ఇలా పేపరు కింద వచ్చేసి ప్లాస్టిక్ పేపర్ లాంటివి అనమాట. ఇప్పుడు ఏ షాపింగ్ మాల్లో అయినా దొరుకుతాయి కదా, ఇలా అయితే నేను షెల్ఫ్కి కరెక్ట్గా నేను చూసి కట్ చేసుకొని అదైతే పెట్టేదాన్ని. అసలు బొద్దింకలు ఎలా ఉన్నాయి అంటే, నేను అంటే ఎప్పటికప్పుడు కడుగుతూనే ఉంటాము. అంటే ఏంటంటే వాడనవి ఎక్కువ ఏమీ వాడము, కింద ఉన్నాయి మాత్రం వాడుకుంటాము. పైన ఉన్నాయి మాత్రం సంవత్సరంలో ఖచ్చితంగా ఒకసారి అయితే నాకు వీలు ఉన్నప్పుడల్లా నేను ఇలా దులుపుకొని, ఇలా బూజు కానీ ఇవన్నీ కూడా దులుపుకొని పేపర్లు అనేవి మార్చుకుంటూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే వర్షాకాలం వచ్చేసింది కదా, ఎక్కువ నేను వర్షాకాలంలో అలానే చలికాలంలో చేస్తాను ఈ పనులు. ఎందుకంటే సమ్మర్లో చేస్తే దుమ్ము చాలా వచ్చేసిద్ది. కొంచెం ఓపెన్ ప్లేస్ ఉండేది కాబట్టి దుమ్ము వచ్చిద్దని నేను సమ్మర్లో అయితే అస్సలు వీటిని టచ్ చేయను. ఇంక ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి నేనైతే పేపర్లు మార్చేసి శుభ్రంగా కొత్త పేపర్లు అయితే వేస్తాను. ఇంకా తోమటం అనేది ఎప్పటికప్పుడు తోముతానే ఉంటాను. ఎందుకంటే అయిపోయినవి అట్లా బయటేస్తే కడుగుతారు కాబట్టి అట్లా వేస్తానన్నమాట. ఒక్కొక్క పేపరు తీసి పేపర్లు మార్చి మళ్ళీ తుడిచి ఇలా అయితే సర్దుకుంటాము. నాకైతే సామాను కొనటం చాలా వరకు ఆపేసేసాను. ఎందుకంటే కొన్న కానుంచి వాటిని కడగలేక తోమలేకపోతుంది. ఉన్న ప్లాస్టిక్ సామాన్లు కూడా అయితే తీసేసాను. ప్లాస్టిక్ అనేది బొత్తిగా నేను అసలు బ్యాన్ చేశాను. అంటే నేను అసలు ప్లాస్టిక్ అనేది కొనటం కూడా ఆపేసాను. ఇప్పుడు ప్లాస్టిక్వి అలానే అల్యూమినియం కానీ ఇవి వాడొద్దని చెప్తున్నారు కాబట్టి అవైతే సరేలే ఎందుకనేసి వాటిని అయితే కొనటం మానేశాను. కొన్నవి కూడా మార్చుకుంటున్నాను. ఇలా ప్రతి షెల్ఫ్ కూడా పేపర్లు తీసి శుభ్రంగా అయితే చీపురుతోటి తుడిచేసి మంచిగా మళ్ళీ పేపర్లు వేసి సామాన్ అంతా కూడా తుడిచి పెడతానమాట. నేను వాడనివి 2 సెట్ ఉంటుంది కదా, ఆ సెట్ అయితే వాడము. కానీ ఎప్పుడన్నా సామాన్లకి తోమటానికి మాత్రం వేస్తాము. ఇలా ఏంటంటే ప్లాస్టిక్కి మొత్తం బ్యాన్ చేశానంటే కొనటం అయితే మానేశాను. మాది అద్దిల్లే కాబట్టి ఇలా ప్లాస్టిక్ లేకుండా గ్లాసీ కానీ స్టీల్వి కానీ కొన్నామనుకోండి, స్టీల్వి అయితే ఏం పగలదలే కానీ
బట్ ప్లాస్టిక్ అనుకోండి మనకు సేఫ్గా ఉంటాయి. అదే మనం గాజువి కొన్నాం అనుకోండి ఫట్ ఫట్ అని పగిలిపోతాయి. ఇవన్నీ కూడా చాలా వరకు నేను చిన్న చిన్నవి అయితే తీసేసాను. ఏంటంటే ప్లాస్టిక్వి. చిన్నవి మీకు కనిపిస్తున్నాయి కదా గాజువి అవైతే కొనుక్కొని బిర్యానీ ఐటమ్స్ కానీ అలాంటివి చిన్న చిన్నవి అయితే తీసుకున్నాను. అవి తక్కువ కాస్టే ఉంటాయి కాబట్టి. సో నేనైతే మొత్తానికి సర్దేసుకున్నానండి. సండే అనమాట. ఇది సండే వ్లాగు ఈరోజు చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, సండే ఒకరోజు హాలిడే ఉండిద్ది. నేను సర్దుదాం అనుకుంటున్నా కానీ ఇంక అంతే పోతుంది. మొత్తానికైతే బొద్దింకలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇంకా ఎట్లా అయినా కానీ కొంచెం సండే ఖాళీ ఉండేది కాబట్టి సండే అయితే ఈ పని చేసేస్తాను. అలానే వర్షాలు వస్తున్నాయి కాబట్టి కర్టన్స్ కూడా ఉతికేస్తాను. ఇంకొకటి ఉంది బెడ్రూము, అది కూడా శుభ్రంగా అయితే సర్దుకుంటాను. ఇలా ఏంటంటే ఎందుకు అనేసి అనుకున్నా కానీ ప్రాణం అయితే ఊరుకోదండి నాకు. మంచిగా లేదు కదా, నీట్గా సర్దుకుందాము, బొద్దింకలు ఉన్నాయి కదా అనేసి అనుకుంటాను. కానీ ఓ పక్క మనసులో చాలా బాధగా ఉండిద్ది. అయ్యో నాకు ఇల్లు లేదు కదా, ఈ అద్దింటిని తుడిచి అంటే అద్దింట్లో కాదు, బట్ నా బాధ అనమాట అది. నా జీవితం అంతా ఈ అద్దింట్లోనే అయిపోతుంది. ఆ గోడలు తుడిచి గోడలను కడిగి ఇల్లు తడి పట్టేసి తుడిచి ఇంకా నేను సొంత ఇంట్లో నేను నా పనులు చేసుకోలేను. ఎందుకంటే అద్దింటికి సొంత ఇంటికి కొంచెం తేడా ఉండిద్దండి. అదేంటే మనది అన్న ఫీలింగ్ ఉండిద్ది. ఇది మన కాదు కదా, మనం రెంట్ కడతా ఉంటున్నాం కదా, ఆ ఫీలింగ్ అంతే తప్ప ఏమీ లేదు. నాకు ఒక ఇల్లు ఎప్పుడు వచ్చింది, నేను కూడా నావి అన్నీ ఎప్పుడు సర్దుకుంటాను అన్నట్లుగా నేను ఫీల్ అవుతాను. ఏదైనా కానీ అద్దిల్లే సొంతిల్లేనండి. చాలా పెయిన్ ఉండిద్ది అనమాట నాకైతే. సో మొత్తానికి ఆ రోజు మధ్యాహ్నం మొదలు పెడితే సాయంత్రానికి ఇలా తొడవటం అన్నీ అయిపోయింది. షింకు గింకు కూడా మొత్తం కడిగేసేస్తాను. ఇలా బ్రష్ అంటే ఇలా చేసేటప్పుడు నా బాధ అనమాట. నాకు ఇంత చేసే ఏజ్ అయిపోయినప్పుడు నేను ఇల్లు కొనుక్కుంటే నేను ఆ ఇంటికి చేయలేనే నా సొంత ఇంటికి అన్న బాధ ఉండిద్ది అనమాట. ఏదైనా కానండి నిజంగా నాకు సొంత ఇల్లు ఎప్పుడు తీసుకోవాలి, ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు అనమాట. మొత్తానికి మాదొక చిన్న ఇల్లు అండి, రెంట్ ఇల్లు. సో సామాన్స్ మొత్తం కూడా పేపర్లు మార్చుకొని సామాన్లు అయితే ఇలా సర్దుకున్నాను. ఈ సర్దుకుంటూ ఒక 3 months కూడా ఉండదు, మళ్ళీ బొద్దింకలు అన్నీ వచ్చేస్తాయి. ఇక ఏం చేస్తాము, ఇక అలానే సర్దుకుంటూ తుడుచుకుంటూ కడుక్కుంటూ నా జీవితం సగం ఎక్కడ అయిపోతుందని నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఏం చేస్తామండి, ఇంకా మరి చేసుకోక తప్పదు కదా. సో అదండి. ఇప్పుడైతే ఫ్రెష్గా ఉండిద్దండి, మంచిగా బొద్దింకలు ఏమి లేకుండా. మళ్ళీ 3 నెలలు కూడా కాదు, బొద్దింకలు అయితే వచ్చేస్తాయి. సో ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.